హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ జర్నీ పద్మ. ఈ ఛానల్ని మీరెంతగానో ఆదరిస్తున్నారు. మీ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మేము బీచ్కి వెళ్తున్నాం అనమాట. పేరుపాలెం బీచ్ చాలామంది వినే ఉంటారు. అలాగే కామెంట్లో కూడా వచ్చింది, అక్క పేరుపాలెం బీచ్కి వెళ్ళేసి మాకు ఆ బీచ్ని చూపించండి అని చెప్పేసి. ఈరోజైతే ప్రయత్నం చేస్తానండి. వాతావరణం అయితే చాలా కూల్గా ఉందన్నమాట. వర్షం వస్తుందేమో నాకు తెలియదు, కానీ వస్తే ఏం చేయలేము. రాకపోతే వాటి ఖచ్చితంగా మీకు అక్కడ వీడియోస్ అని మీ వరకు తీసుకొస్తాము. ఓకేనా? ఇప్పుడు నేను మా అమ్మాయి అయితే వెళ్తున్నామండి. ముగ్గురు వెళ్తున్నాం అనమాట. తర్వాత మా ఫ్యామిలీ అంతా అక్కడ ఉందండి. ఈసారి బావగారు అయితే రావట్లేదు, సో మేము మాత్రమే వెళ్తున్నాము. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వీడియోస్ అయితే వచ్చేస్తాయి, చూస్తూ ఉండండి. మేమైతే మా చిన్నప్పుడు చెట్టు కింద ఉండేవాళ్ళం అండి. అంటే చెట్టు కింద అంటే గుడిసె ఉండేదన్నమాట. గుడిసెలో ఉండేవాళ్ళము. ఆ చెట్టు పెద్ద చెట్టు అండి. అది పడిన తర్వాత చిన్న చెట్టు అయితే వచ్చింది. ఇప్పుడు కనిపిస్తుంది కదండి చిన్న చెట్టు. ఆ చెట్టు అయితే వచ్చేసింది అనమాట. ఒకళ్ళైతే కామెంట్ పెట్టారు, నేను ఖతర్లో ఉండగా అక్క దెయ్యాలు ఉంటాయి అక్కడ అని చెప్పేసి. మేమైతే ఇంక ఈ ప్లేస్లో ఉండేవాళ్ళం అండి. మొత్తం ఈ కాలువగట్టంతా తిరిగేసాం అనమాట. అంటే అక్కడ నుంచి ప్లేస్లు మారుకుంటూ ఇంకొక ఇల్లు అనుకుంటూ ఈ కాలువగట్టుని చాలా ఇల్లులు అయితే మారామండి. అందుకని చెప్పేసి భయం లేదండి నాకైతే. ఆ దెయ్యాల గురించి కూడా పెద్దగా పరిచయం లేదన్నమాట. నేనే పెద్ద దెయ్యాన్ని, ఇంకా దెయ్యాల గురించి పరిచయం ఎందుకండి. ఫైనలీ ఆ బీచ్లోకి అయితే వచ్చేసామండి. బీచ్ చూసారా ఎంత ఆహ్లాదకరంగా ఉందో, ఎంత జనం ఉన్నారు, చాలామంది ఉన్నారండి. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సాటర్డే వెళ్ళామండి. సండే అయితే ఇంత జనం ఉంటారు కదా, సండే వెళ్దాం అనుకున్నాం. కానీ మా వాళ్ళందరూ కూడా సాటర్డే వెళ్దాము అంటే సరే అని చెప్పేసి ఫిక్స్ అయ్యి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగా ఎంత జనం ఉన్నారంటే చాలా చాలా జనం ఉన్నారండి. చాలా బాగా అనిపించింది అనమాట. అంటే మా చిన్నప్పుడు అయితే ఏప్రిల్ 23 నుండి 27 వరకు అయితే తిరణాలు జరిగాయండి. తిరణాలు అంటారనమాట. అలా జరిగాయి. అప్పుడు మాత్రమే వెళ్ళేవాళ్ళు. ఇప్పుడైతే ప్రతిరోజు వెళ్తున్నారండి. రోజులు ఏమీ లేవన్నమాట. ఇప్పుడు ప్రతిరోజు కూడా షాపులు కూడా ఉంటున్నాయి. ఇంతకుముందు తిరణాలు ఉన్నప్పుడే షాపులు అవి ఉండేవి. ఉత్తి రోజుల్లో అసలు ఏముండేవి కదండి. ఇప్పుడు అలా లేదు, మొత్తం షాపులు అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడైతే చిలక జోషిని చెప్తున్నారండి. నేను కూడా చిలక జోషిని చెప్పించుకుందాం అనుకున్నాను, కానీ చిలక ఎక్కడ ఎగిరిపోతుందని భయం వేసిందండి. అందుకని చెప్పించుకోలేదు. మనకి అక్కడైతే పెద్దది స్టేజ్ వేసి రాజశేఖర్ రెడ్డి గారి స్టాచ్యూ అయితే పెట్టారండి. చాలా బాగా అనిపించింది. నేను కూడా ఇప్పుడే చూసాను. ఇంతకుముందు మేము వెళ్ళినప్పుడు ఎప్పుడు లేదన్నమాట. ఇప్పుడైతే కొత్తగా కట్టినట్టున్నారండి. చాలా బాగుంది. మేమైతే ఈ ప్లేస్కి వెళ్ళాము. ఇక్కడైతే మా వాళ్ళు లేరని చెప్పేసి. అంటే ఇక్కడ చర్చి ఎదురుగుండా ఎక్కువ జనం ఉంటారు. ఎందుకంటే చర్చి ఎదురుగుండా బాగుంటుందండి. అంటే కొట్లు కానీ ప్లేస్ కానీ అంతా బాగుంటుందని చెప్పేసి అందరూ ఎక్కువగా ఇక్కడే ఉంటారు. అంత జనంలో మనం ఎక్కువ వెళ్ళినప్పుడు మనకంటే ఒక ప్లేస్ చూసుకుని ఉంటే, అంటే మనం అందరం గ్యాదర్ అవ్వ ఉంటాం కదా ఎక్కువ మంది. తక్కువగా ఉంటే పర్వాలేదండి, జనంలో పర్వాలేదు ఒకళ్ళిద్దరం అయితే. కానీ ఎక్కువగా ఉన్నప్పుడు విడిగా ఒక ప్లేస్లో ఉంటే మనం మన వాళ్ళందరినీ ఈజీగా కనిపెట్టవచ్చు అనమాట. అలా అని చెప్పి మా వాళ్ళు ఏం చేస్తారంటే వేరే ప్లేస్లో ఉన్నారు. ఇక్కడ గుర్రాలు ఉన్నాయి చూసారా, మీరు సరదాగా ఎక్కి ఫోటోలు దిగాలంటే దిగొచ్చు, కాసేపు అటు ఇటు తిరగాలంటే తిప్పుతారన్నమాట. ఊరికనే కాదండి, ఫీజు కట్టాలి. మా వాళ్ళు ఎక్కుతారేమని చూశాను, కానీ మా వాళ్ళకి భయపడి ఇంక వాళ్ళైతే మేము ఎక్కమని చెప్పారు. ఫైనల్ మేమైతే మా వాళ్ళని వెతుకుతున్నామండి. ఇక్కడ ఎక్కడ లేరంట, వేరే ప్లేస్లో ఉన్నామని చెప్పారు. తర్వాత చాలా మందికి డౌట్ వస్తుంది, అక్కడ స్నానం చేసిన తర్వాత ఫ్రెష్ అవ్వడానికి మళ్ళీ మంచి వాటర్ ఉంటుంది అని చాలా మందికి డౌట్ వస్తుంది. మంచి వాటర్ కూడా ఉంటుందండి. మనం ఫ్రెష్ అవ్వచ్చు, మనం డ్రెస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. కావాలంటే కనుక బట్టలు తీసుకెళ్ళొచ్చు అండి. కొంతమంది అయితే ఇంకా అలానే వెళ్ళిపోతారు, డ్రెస్ తీసుకెళ్ళని వాళ్ళు. లేదు మనం తీసుకెళ్ళొచ్చు అనుకున్న వాళ్ళు తీసుకెళ్ళి చక్కగా నీట్గా ఫ్రెష్ అయ్యి లోపల చర్చ్ ఉంటుందండి. తర్వాత ఇంకా ప్లేస్ అంతా బాగుంటుంది. లోపలికి వెళ్తే చర్చ్ స్వరూపాలు అవన్నీ ఉంటాయన్నమాట. మీరు అది కూడా సందర్శించవచ్చు అనుకుంటే కనుక. అది చర్చ్ వచ్చేసి 7 floors అనుకుంటా అండి. 7 floors ఉంటుంది అనుకుంటా. నాకు అంతగా ఐడియా లేదు, చిన్నప్పుడు వెళ్ళేదాన్ని అనుకుంటున్నా నేను. 5 floors 7 floors ఉంటుందండి. మనం ఎక్కి వెళ్ళొచ్చు అనమాట. చాలా చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. చర్చికి వెళ్ళక్కర్లేదు, మామూలుగానే మేము ఎంజాయ్ చేస్తామన్నా కూడా మీరు అలా కూడా వెళ్ళొచ్చు. ఫైనల్లీ వాళ్ళనైతే కనిపెట్టేసి వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. మా అల్లుడు ఫోన్లు చేసి ఇక్కడున్నాం అంటే మొత్తం మీద దారి తప్పిపోయి మరి దారిలోకి వచ్చాము. మా అత్తయ్య గారు మా ఆడబడుచు అనమాట. రాగానే పలకరిస్తున్నారు. సరదాగా సముద్రంలో దిగి స్నానం చేయాలి అనుకున్న వాళ్ళైతే స్నానం చేయొచ్చండి. లేదు మాకు భయం అన్న వాళ్ళు కూడా మనం గొట్టిపై నుండి కూడా చూడొచ్చు. సరదాగా కాళ్ళు తడుపుకుంటూ చక్కగా గొట్టిపైన కూర్చొని అయితే చూడొచ్చు అనమాట. బీచ్లో స్నానం చేయాలనుకునే వాళ్ళు వైట్ డ్రెస్ కానీ బిస్కెట్ కలర్ డ్రెస్ కానీ ఈ రెండు అయితే అవాయిడ్ చేయండి. ఈ రెండు వేసుకెళ్ళకండి. డ్రెస్ కానీ ప్యాంట్ కానీ రెండు కూడా వేసుకోకండి. వేరే కలర్స్ ఏదైనా వేసుకోండి. ఇంకా సిల్క్ డ్రెస్ అయితే బెటర్ అని చెప్పేసి నా ఉద్దేశం అన్నమాట. సిల్క్గా ఉండేలా చూసుకోండి, ఎందుకంటే కంఫర్ట్ ఉంటుంది స్నానం చేసేటప్పుడు. ఎందుకు అక్క ఇంతలా చెప్తుంది, వైట్ డ్రెస్ వేసుకెళ్ళొద్దు అంటుంది, వైట్ లెగ్గిన్ వేసుకెళ్ళొద్దు అంటుంది అని మీరు అనుకుంటారేమో. అది తడిచేసరికి ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. అందుకని చెప్పేసి కంఫర్ట్గా ఉండదు అన్నమాట. అందుకని మీకు ఇంతలా చెప్తున్నాను. అందరూ కూడా మా ఉప్పాటి ఫ్యామిలీ అన్నమాట. ఉప్పాటి వాళ్ళు అందరూ ఒకసారి హాయ్ చెప్పండి.
చుట్టాలు వచ్చారు అక్క, చుట్టాలు వచ్చారు అందుకని. చెప్పండి హాయ్ చెప్పండి అందరూ హాయ్. వీడు మా అబ్బాయి అండి, ఇంకా చిన్నాడు ఆడు కాదు, పెదనాన్న దగ్గర చూడండి గంతులేస్తున్నాడు చిన్నాడు. చూడు మా అబ్బాయి బావగారులు కూడా అందరూ ఉన్నారండి ఇక్కడ. అంటే మన శేఖర్ బావగారు వాళ్ళ అన్నయ్యలు అన్నమాట. ఆయన అయితే పెద్ద అన్నయ్య, ఈయన చిన్న అన్నయ్య, ఇంకా ఉన్నారు 2 అన్నయ్యలు రాలేదు. ఇది ఇంకొక పెద్ద అన్నయ్య, మా అల్లుడు, అమ్మాయి. చాలా బాగుందండి. జనం అయితే అక్కడ చాలా ఎక్కువ ఉన్నారు, బాగా ఎక్కువగా ఉన్నారు. జనాన్ని చూస్తే బాగా ఎక్కువ పొంగుతుంది అంటారు. ఒక పక్క నుంచి నాకు భయం ఉంటుంది, కానీ ఇంకొక పక్క నుంచి హ్యాపీగా కూడా అనిపిస్తుంది. ఒక పక్క నుంచి అయితే చాలా భయం అనిపిస్తుంది. చాలా బాగుందండి. సరే మేము కూడా కాసేపు మునుగుతాము, ఫోన్ అన్ని వాళ్ళకి ఇచ్చేసి. చాలా మంది అడిగారు పేరుపాలెం బీచ్ చూపించండి అని చెప్పేసి. ఇదేనండి బీచ్. ఎలా ఉంది, బాగుందా, నచ్చిందా? నచ్చితే కామెంట్లో చెప్పండి. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే రండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇంతకు ముందు ఈ రోజు అయితే బాగుంటుంది అని చెప్పేసి ప్లానింగ్స్ ఉండే, కానీ ఇప్పుడు అలా ఏం లేదండి. ప్రతిరోజు ఇలా పండుగలోనే ఉంటుంది. ఎవరికి నచ్చిన రోజు రావచ్చు అనమాట. అప్పుడు సండే అయితే బాగుంటుందని, నేనైతే సండే అయితే వెళ్దాము, అప్పుడే బాగుంటుందండి దాన్ని. కానీ ఈరోజు చాలా చాలా మంది ఉన్నారు, భలే ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం ఓపెన్ ప్లేస్ లోని ఫ్రీగా ఉంటుంది, జనంలో ఎందుకులే అని చెప్పేసి మా వాళ్ళు ఇక్కడ ఆగారంట. ఇంతకుముందు మీలో ఎవరైనా వచ్చారా పేరుపాలెం బీచ్కి? వచ్చింటే నా కామెంట్లో చెప్పండి, రాకపోయినా సరే కామెంట్లో చెప్పండి. రాకపోయినా కామెంట్లో చెప్పడం కాదు, కానీ వచ్చి చూడండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇదే మన పేరుపాలెం బీచ్, చాలా 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 బాగుంటుంది. మొత్తం వీళ్ళందరూ వచ్చేసి మా ఫ్యామిలీ మెంబర్స్ అన్నమాట. ఫ్యామిలీ మెంబర్స్ అంటే బావగారు వాళ్ళ అన్నయ్యలు, వదినలు, మా అందరికీ ఇవిడే ఆడబడుచు అనమాట. మా ఫ్యామిలీలో ఒకే ఒక్క ఆడబడుచు, ఒక్కగానొక్క ఆడబడుచు. ఉప్పాటి ఫ్యామిలీకి ఆడబడుచు అన్నమాట. ఒకే ఒక్క ఆడబడుచు. మా ఆడబడుచు గారి ప్రోత్సాహంతో ఇంతవరకు మేము అందరం వచ్చేసాం అనమాట. లేకపోతే కష్టమేనండి రావడం, వెళ్దాం అనుకుంటే ఎక్కడికి వెళ్ళలేము. సరే మొత్తం ఫ్యామిలీ అందరూ ఫోటో దిగుతున్నారు, చూసేయండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళందరూ చాలా సార్లు వచ్చారు, కానీ వీళ్ళందరిలో నేను లేను కాబట్టి ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళందరిలో నేను ఉన్నందుకు సో హ్యాపీ అన్నమాట. మా అత్తయ్య గారు అన్నమాట, చిన్న అత్తయ్య గారు. అందరూ హాయ్ చెప్పండి ఒకసారి, ఫోటో దిగుతా. వాళ్ళందరూ చూడండి మైక్. అయ్యయ్యో వీడికి బాగా అవుతుంది అనమాట, అందుకే అలా మొత్తం పోసేస్తాడు నీళ్ళన్నీ. మేమందరం వాడికి పాపలమేనండి. ఒకగానొక్క అల్లుడు అన్నమాట, మేనల్లుడు. అదే వదినని చెప్పాను కదా, వదినాల అబ్బాయి. ఇప్పటి వరకు నాకైతే వీడియో వాడే తీశాడు, వంశీ.
ఇప్పటి వరకు బాగానే వచ్చింది అనుకున్నా. మరి మా బావగారు ఆయన అన్నయ్య, ఈ ఎల్లో డ్రెస్ వేసుకున్న ఆయన అన్నయ్య బావగారు. ఇది మా కోళ్ళు. మా అమ్మాయి అల్లుడు అన్నమాట. రీసెంట్గా మ్యారేజ్ అయింది వీళ్ళకి. అదే వదిన వాళ్ళ కోళ్ళు అన్నమాట, మా ఆడబడిచికి. ఏమన్నా చెప్తావా డాడీ? ఎలా ఉంది సముద్రం? ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సూపర్ ఉందా? ఏంటది తాపేలా వెళ్తుంది? ఫైనల్లీ సముద్రానికి అయితే బాయ్ చెప్పేస్తున్నామండి. బాయ్ బాయ్ సముద్రం, మీరు కూడా బాయ్ చెప్పేయండి. వ్యూ అయితే బాగుంది కదా, అదిరిపోయింది. అందుకని ఈ టైంలో వచ్చేసి చాలామంది ఇక్కడ ఫోటోషూట్లు చేస్తారు కదా, ఎందుకంటే బాగుంటుందని చెప్పేసి. అందరికి బాయ్ చెప్పేయండి. నేను కూడా బాయ్ చెప్పేస్తున్నాను. బాయ్ చెప్తారా? బాయ్ బాయ్ చెప్పాడు. ఇక్కడైతే గుర్రాలు ఉన్నాయండి. మా వాళ్ళు ఎక్కుతారేమని అడిగాను కానీ ఎక్కరంట. సరే, బాగుందండి, మంచి ఫీల్ అయితే ఉంది. వ్యూ కూడా సూపర్ ఉందన్నమాట. ఇంకా సన్సెట్ అవ్వలేదు, అయిపోతే ఇంకా బాగుంటుంది. అవుతూ ఉంటే బాగుంటుంది, అయిపోతే కాదు. మా ఫ్యామిలీ అంతా కలిసి మాడబడిచి గారు అయితే స్పెషల్స్ తీసుకొచ్చారు. చూద్దాం ఏం చేసుకొచ్చారని చెప్పి. బిర్యానీ చెప్పానండి, ఈరోజు లేట్గా వచ్చాను అనమాట. అందుకే తినేసా చూపిస్తున్నాం కదా. మాడబడిచి గారు అయితే దమ్ బిర్యానీ చేసుకొచ్చారండి. అయిపోయింది అంటే తినేసి లాస్ట్ ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు వీడియో మేము ఉండలేదు, అందుకని చెప్పేసి చూపించడానికి లేదు. చికెన్ కర్రీ, మటన్ కర్రీ, పులిహార. మా వాళ్ళందరూ ఎక్కడ దొరికింది అక్కడ తింటున్నారు. వరద బాధితులం అండి మేమందరూ. ఫైనల్లీ ఈ పులిహార తింటూ వీడియో అన్నమాట లాస్ట్లో. కోతి అందరూ బాయ్ చెప్పండి. బాయ్ స్పీడ్గా గట్టిగా బాయ్ అందరికి బాయ్. అందరూ బాగా ఎంజాయ్ చేశారా? బాగా ఎంజాయ్ చేశారా అందరూ? బాగా. మళ్ళీ వద్దామా? ఎప్పుడు వద్దాం? డౌట్ వచ్చింది. రేపు వచ్చేయండి అందరూ. బాయ్ బాయ్ బీచ్. వెళ్ళిపోతున్నాం మేము. బీచ్కి వచ్చే వాళ్ళకి చాలా మంది తెలియదు కదండి ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటని. వచ్చేవాళ్ళు వండుకుని తెచ్చుకోవచ్చు, లేదంటే మనకి ఇలా రెస్టారెంట్లు కూడా ఉంటాయి, ఇక్కడికి వచ్చి కూడా తినొచ్చు అనమాట. క్లియర్గా కనిపిస్తుందో లేదో, కొంచెం చీకటి వచ్చేస్తుందండి వీడియో అయితే. ఇక్కడ మనం కొనుక్కోవడానికి, పిల్లలకు కొనడానికి బొమ్మలు అన్నీ కూడా ఉన్నాయండి. మనం ఏదైనా మర్చిపోయి వచ్చినా ప్రాబ్లం లేదు, కానీ కొంచెం మనీ ఎక్కువ అవుతుంది అనమాట. ఇక్కడ ప్రతిదీ కొంచెం కాస్ట్ ఉంటుంది, అలా ప్రతిదీ కూడా మనకు దొరుకుతుందండి. ఇక వండుకుని తెచ్చుకున్న తర్వాత మనం ఎక్కడ తినాలి అంటే, అలా కొబ్బరి చెట్లు ఉంటాయండి, కొబ్బరి చెట్లు, సరువు చెట్లు అలా ఉంటాయి. మనం అందులోకి వెళ్ళేసి ఎక్కడైనా ఒక మంచి ప్లేస్ చూసుకుని తినేయడమే. మొత్తం ఈ బార్ నుంచి ఆ బార్ కొట్లు ఉంటాయండి, అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఫైనల్లీ మీరు అడిగిన పేరుపాలెం బీచ్ వీడియో అయితే మీ వరకు తీసుకొచ్చానండి. ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో కూడా చెప్పండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. వెళ్ళని వాళ్ళు ఉంటే ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది అనమాట. వెళ్ళొచ్చిన తర్వాత కామెంట్ పెట్టడం మర్చిపోకండి. చాలా చాలా బాగుంటుందండి. ఇంతకుముందు పేరుపాలెం బీచ్ అంటే సవి తోటలు కనిపించాయి, ఇప్పుడైతే అంత డేంజరస్గా ఏం అనిపించట్లేదు. అన్ని కొబ్బరి తోటలు వేసారండి, చాలా చాలా బాగుందన్నమాట. విజిట్ చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఓకేనండి, ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి ఛానల్ చెక్ చేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్